మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా వృషభ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది? ఖచ్చితంగా వృషభ రాశి వీరి యొక్క గ్రహస్థితిని ముందుగా మనం పరిగణన తీసుకోవాలి. స్వస్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో చూసేటప్పటికి గురువు, ఇక్కడ 12వ స్థానంలో వచ్చేటికి రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటారు. 14వ తారీఖు నుంచి స్వస్థానంలోకి అంటే వృషభ రాశిలోకి రవి భగవానుడు వస్తాడు. అలానే 12వ స్థానంలో వీరికి బుధుడు ఉన్నాడు. అలానే 10వ స్థానంలో చూసినట్టయితే శని భగవానుడితో పాటు కుజుడు, అలానే 11వ స్థానంలో వీరు చూసుకున్నట్టయితే కనుక రాహు. ఈ గ్రహస్థితి వీరికి 2వ స్థాయి ఇటు నుంచి చూసుకున్నప్పుడు సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని ప్రకారం మనం గమనించినట్టయితే కనుక వీరికి ఆడవారితో గొడవ ఖచ్చితంగా అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ల్యాండ్ ఇష్యూస్, రియల్ ఎస్టేట్ రంగం అయితే కొంచెం వీరికి ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. ఆ రంగాలు కాకుండా వేరే అయితే బాగానే ఉంటుంది. పంట మూలు కూడా ఈ మాసం వీరు పండించుకోకంటే వేయకపోవటం చాలా మంచిది. తర్వాత వీరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ మోసపోతారు. ఏదైనా మాటలు వినేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడ సంతకం పెట్టండి, మీరు షూటీ, మీరు మేధావులు, మీరు మాకు ఖచ్చితంగా అండుండాలి అంటే ఏదో నెత్తిని పెడుతున్నారు చెయ్యి అనే అర్థం. అంటే ఎదుటి వాళ్ళ చేతిలోంచి మోసపోయేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఉన్నటువంటి మంచితనము, చైతన్యము, ఆలోచన, ఎదుటి వారికి మంచి చేయాలనే ఒక గుణము, సత్సంపోషణ, ఇవన్నీ కూడా వీరికి చెడుని తీసుకొస్తున్నాయి. దాంతోపాటు స్త్రీలతో ప్రమాదకరంగా ఉంది. స్త్రీలకి కూడా స్త్రీలతో ప్రమాదం ఉంది. ఏదైనా సరే భార్య గురించో భర్త గురించో ఇంట్లో విషయాలు మాట్లాడామంటే మాత్రం మన వెనక ఆ సీటు కింద బాంబు పెడుతున్నారని అర్థం ఎదుటివారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మొత్తం కూడా. మరొకటి మాట, మీరు మంచిగా మాట్లాడినా కూడా గొడవ పెట్టుకునే తగ్గుతుంది. ఎందుకంటే 12వ స్థానంలో గురువు, 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 12వ స్థానంలో బుధుడు ఉండి బుధుడితో పాటు రవి ఉన్నాడు. రవి బుధులు కలిశారు అంటే మాత్రం వృషభ రాశి వారికి మోత మోగిందే భజన అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదైనా విషయంలో ఆచి చూచి అడుగు వేయాలి. మన వాళ్లే కదా అని చెప్పేసి మాట్లాడామా ఖచ్చితంగా రోడ్డు మీద పడతాం. ఇది చాలా దూరం వెళ్తుంది అనమాట. కాబట్టి ఎవరితోనైనా సరే మంచి మర్యాదగా మాట్లాడడం కూడా తప్పు ఉంది. కాబట్టి నెలపాటు కూడా వీరు మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. ఇకపోతే ఇంట్లోనే మీకు శత్రువులు ఉండటం గుర్తుపడతారు, గ్రహిస్తారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తోడుకోడళ్ళు, ఖచ్చితంగా ఆడబిడ్డలు, వీళ్ళ మేనత్తలు, ఇలాంటి వాళ్ళతో కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఇకపోతే పాత ఆస్తులు కానీ ఏదైనా వీళ్ళమ్మలు కానీ ఉంటే అవి వచ్చేలా ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు పాల్గొనేలా ప్రయత్నం చేయొచ్చు, కానీ శుభకార్యాలు మాత్రం నిర్వహించకూడదు, మోసపోతారు. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. లేదు ఎప్పుడైనా ఇస్తే ఐపీ పెడతారు, కంపెనీలు ఐపీ పెట్టేస్తారు, డబ్బులు రావు. నమ్మి ఎవరికి ఇవ్వద్దు. ఆరోగ్య సమస్య వచ్చింది, కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని నువ్వు తప్పితే మాకు ఎవరు దిక్కులేరంటారా? వారికి చేయాలనుకుంటే సాయం చేయండి, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేశారంటే మాత్రం బాధపడతారు. ఇకపోతే ఎడ్యుకేషన్ పరంగా మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. అలానే బ్యాక్ ఆఫీస్ నుంచి జాబులు ఇప్పిస్తామని, అలానే విదేశాలకు పంపిస్తామని కన్సల్టెన్సీ వాళ్ళు, వీటి అన్నిటి నుంచి ఖచ్చితంగా మోసపోయే విధంగా అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటే, ఒక టైలర్కి బట్టలు ఇస్తే బట్టలు మార్చేసి ఇస్తాడు మీకు, లేకపోతే సరిపోకుండా కుట్టిస్తాడు. అంత సూక్ష్మమైన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక ఫుడ్ విషయంలో మీ పక్కన కూర్చున్న అందరికీ వేడివేడిగా తెచ్చిస్తే మీకు చల్లబడిన సద్దన్నం తీసుకొచ్చి ఇస్తారు అనమాట. అక్కడ కూడా మోసం, కొట్లాట్లు, అంటే ఏదో ఒక విధంగా గొడవలు పడేలాగా చేస్తుంది అనమాట ప్రకృతి మనల్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పోతూ ఉంటారు, పోతూ ఎదురు తగులుతుంది. ఎదురు తగలగానే ముందు రాలి బండి మేము పడతారు. ఆ బండి వచ్చి కొడతాడు, గొడవ పెట్టుకుంటాడు. సంబంధం లేని విషయాలు అన్నమాట. ఎవరో వస్తారు, ఒక సంచి ఇచ్చిపోతారు, అది మీ దగ్గర పెట్టండి, ఇప్పుడే వస్తాను టాయిలెట్కి వెళ్ళి అంటారు. ఈ సంచిలో బంగారం పోయిందని గొడవ పెట్టుకుంటారు. అంటే మీరు ఏం చేశారు? సంచి కాపాడతారు, కానీ ఆ సంచిలో బంగారం పోయిందని గొడవ పెట్టుకుంటారు. ఇది మీకు అవసరమైన విషయాలు తలదూచుకుంటారు అనమాట. ఎక్కడో గొడవ అవుతుంది, వీళ్ళు పోయి దూరతారు. నేను చూస్తా పెద్ద మనుషులాగా అంటారు అనమాట. వీళ్ళు పెద్ద మనుషులే, కానీ వీరికున్న ఆలోచన ఏంటంటే మంచి చేద్దామని వెళ్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు కొడతారు. కాబట్టి ఏ విషయంలో తలదూచుకోకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఏది కూడా మీరు పెట్టుకోకండి. వ్యాపారంలో అయినా సరే ఓన్గా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హోటల్స్, మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, బుక్ షాప్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇండిపెండెంట్గా చేసుకోండి. ఎవరైనా వర్కర్గా ఉండాలి కానీ పార్ట్నర్గా ఉండకూడదు, ఓనర్గా ఉండకూడదు. అలానే చేసుకుంటూ ఉంటే వీరికి కొంచెం ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. పంట భూములు వీరికి అంత కలిసి రావు. జూన్ 15 నుంచి పంట భూములు వీరు వేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి గురుగారు వీళ్ళకి? ఖచ్చితంగా ఉంటాయి. మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తుంది కానీ వృత్తిపరంగా ఉంటుంది. ఆఫీస్లో టెన్షన్లు కావచ్చు, ఉద్యోగం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నలుగురు ఎక్కడ కలిసి ఉన్నారో, ఎక్కడ ఫ్రెండ్స్గా ఉన్నారో, ఎక్కడ కొలీగ్స్గా ఉన్నారో వాళ్ళ యొక్క అందరి దగ్గర నుంచి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. నీకెందుకు నేను రేపు పొద్దున ₹1,00,000 ఇస్తాను, ఈ రోజు ₹1,00,000 ఇవ్వమంటే ₹1,00,000 కోసం కాకపోయినా ₹1,00,000 వీరు అవసరం తీరిద్ది కానీ ఇస్తారు. ఆ ₹1,00,000 ఇంకా మమ అనుకోవటమే, ఇంకేం ఉండదు. అది స్వామివారి ఉండిలు వేసామనుకోవటం తప్పితే అవి రావు. మళ్ళీ దానివల్ల గొడవలు, చింతలు, చికాకులు, అన్ని రకాల నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే 12వ స్థానంలో బుధుడు అంటే వీరికి బుధుడి నుంచే శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆధీనంలో బుధుడి నుంచే వీరు బాగుపడుతూ ఉంటారు. అలాంటి బుధుడే నీచలో ఉన్నాడు కాబట్టి వీరికి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది ఈ మాసం మొత్తం కూడా. దాంతోపాటు రవి కూడా తోడై ఉన్నాడు. ఎక్కువగా వీరికి ఏంటంటే ఆవేశం ఎక్కువ తీసుకొస్తాడనమాట. చేయాల్సిన పనులు చేయడు. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, రవి స్వస్థానంలో 14వ తారీఖు వస్తాడు. 14వ తారీఖు మే 14 వస్తాడు. మే 14 రావడంతో వీరికి అత్యద్భుతమైన స్థానం, ఒక మంచి క్యాడరు, జాబులో వెసులుబాటు, మంచి పొజిషను, డెవలప్మెంట్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేస్తాడు. 22వ తారీఖు అంటే వారంలోపే చేస్తాడు. 15 నుంచి 22 లోపే జరగవచ్చు. తర్వాత వీరికి ఏదన్నా ఆరోగ్య సంబంధించిన హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఆస్తమా లాంటివి కూడా కొంచెం బయటపడేలా ఉన్నాయి. థైరాయిడ్ లాంటి గ్రంథుల సమస్యలు బయటపడేలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచిచూచి చూసుకోవాలి. దీనికి ఉదయించే రవికి వీరు నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా, ప్రతినిత్యం కూడా, ఈ మాసం మొత్తం కూడా. అంటే జూన్ 17వ తారీఖు వరకు కూడా వీరు ఇదే చేసుకుంటూ ఉండాలి. ఇంకా కూడా చేస్తే కూడా వీరికి ఆరోగ్య సమస్యలు, అలానే బయట నుంచి ప్రకృతి నుంచి వచ్చేటువంటి సమస్యలు కూడా కొంచెం తీరుబాటుగా ఉంటుంది. అలానే పెళ్లి కాని వారు ఈ మాసం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోపోవడం చాలా మంచిది. కాబట్టి అలానే వనరులు వీరికి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే, ఫ్యాషన్ డిజైన్ లాంటివి, బొటిక్ లాంటివి కొత్తగా ఏదైనా వెళ్ళాలనుకుంటే 15వ తారీఖు మే 15 తర్వాత బొటిక్ రంగంలోకి వెళ్ళొచ్చు. వీళ్ళు బట్టల షాప్స్ కానీ, వస్త్ర దుకాణాలు ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. అలానే ఇందాక మనం అనుకున్నట్టు ఇన్స్టిట్యూట్స్ అలాంటివి కూడా వీరు పెట్టుకున్న బుక్ స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. ఆకస్మికంగా ఏమైనా వస్తుందంటారా వీళ్ళకి? ఏదన్నా ఆకస్మిక ధనలాభం, వీరికి ఆకస్మిక ధనలాభం కన్నా కూడా, దానికన్నా కూడా వీరికి ఏంటంటే వీరు సృష్టించుకునే వనరులు గొప్పగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు జీవితం మొత్తం బాగుండేటువంటి వనరులు వచ్చినాయి అనుకోండి, ఇక డబ్బు వీరికి అవసరమే ఉంది. మహా వస్తే 10 కోట్లు వస్తాయి, అది తింటూ కూర్చుంటే కరిగిపోతాయి. కానీ జీవితం మొత్తం తినగలిగేటువంటి వీరికి అలాంటి వనరు దొరికితే చాలు కదా. అలాంటి వనరులు అయితే 14వ తారీఖు తర్వాత కనిపిస్తున్నాయి. రవి వీళ్ళ దాంట్లో రావాలి, వచ్చిన తర్వాత అలాంటి వనరులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యేసి, కొట్లాట్లు అయ్యేసి, విడిపోయేసి, కోర్టు మెట్ల వరకు వెళ్ళేసి, భార్య బిడ్డలు పిల్లలు అందరూ చెట్టుకోలు గుట్టుకోలు అయ్యేటువంటి సందర్భం, పరిస్థితులు ఏమైనా వస్తే అసలు ఎందువలన, ఎవరి వలన ఇలా జరిగింది అనేది మాత్రం బయటపడతారు. మూడో వ్యక్తి వలన, లేకపోతే ఏంటి కారణం అని బయటపడతారు. ఈ సంవత్సరంలో, ఈ మాసంలో వీరికి అన్ని రకాల చైతన్యం వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరి మాట వినాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు మలుచుకునే దానికి ఉంటుంది. ఆ ఎవరు అనేది చూసుకొని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని తీసుకొచ్చుకునేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా 14వ తరగతి తర్వాతనే కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకెళ్ళొచ్చు. ఇంకా తండ్రి ఆరోగ్యం ఏదైనా బాగాలేకపోతే కూడా ఎక్కడైనా ప్రకృతి వైద్యులు చూపిస్తే నిలకడగా పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం ఏదైనా క్షీణిస్తున్నా కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. దాని దగ్గర పరిశీలన చేయించుకోవాలి. తల్లిదండ్రులకి గొప్పగా చూసుకునేట్టయితే కనుక వీరికి అదృష్టం బాగుంటుంది. మనం చెప్పినట్టు నెగిటివిటీ అన్నీ కూడా పోతాయి. వీరు దేవుడి ఆరాధన కన్నా కూడా తల్లిదండ్రులను ఎక్కువగా ఇష్టపడుతూ పూజించుకుంటూ అవసరం లేదు. వారికి సరైన సమయానికి సరిగా చూసుకుంటే సరిపోతుంది. వీరికి ఏ దేవుడిని మొక్కినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను సరిగా చూసుకుంటే సకల దేవతలను మొక్కినట్టే వీరికి. ఈ మాసంలో అయితే మాత్రం ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇంకా కూడా వీరు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఏదైనా ట్రస్ట్ రూపంగా వీరు ఏదైనా దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా మంచిది వీరికిను. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించండి, చాలా మంచిది వీరికిను. ఈ మాసం అయితే వీరికి ఆర్థిక పరంగా అయితే మాత్రం కొంచెం మెరుగ్గానే ఉంటుంది అనుకోవచ్చు. ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళాలి. ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు, నరఘోష, నరదృష్టి అధికంగా ఉంది. అలాగే కొంత నెగిటివిటీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు పరిహారాల పరంగా? గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే మారబోతున్నాయి. జూన్ కల్లా వీళ్ళకి గ్రహాలన్నీ సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు. అలా అందులోనూ వృషభ రాశి వారికి మే మాసం అంటే మిశ్రమంగా ఉంటుంది. కామన్ గానే మాస ఫలితాలుగా చూసుకున్నట్టయితే కనుక ఆ మాసానికి పేరు వచ్చేసి ఏదైతే కొంచెం వృషభంగా ఉంటుంది వీరికి. అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంటే దానిలో గ్రహాలు కూడా కొంచెం సానుకూలంగా లేవు కాబట్టి వీరికి శత్రు భయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పాతగా ఎవరో ఎప్పుడో కొట్టుకొని, తిట్లుకొని, గొడవలు అనుకొని, చేతులు కాళ్ళు విడదీసుకొని వెళ్ళిపోయినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులుగా మారిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దగ్గర అవ్వటము, నేను అంత సంపాదించాను, నువ్వు ఇంత సంపాదించావు, దీంట్లో పెట్టుబడి పెట్టేసేయని వీళ్ళని మళ్ళీ నాశనం చేయాలని వీరి వద్దకే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి శత్రువులు అంటే మిత్రులే శత్రువులుగా మారాయి కాబట్టి
మన విషయాలు ఎవరికి చెప్పకూడదు, ఎవరి విషయాలు మనం తెలుసుకునే అవసరం లేదు, ఎవరిని దగ్గర చేసే పని లేదు. అలాంటి వాళ్ళ దగ్గర వచ్చిన మాత్రం మన శత్రుత్వం పెరుగుతుంది అని అర్థం. ఆ శత్రు భయంతో ఏదైనా చేయించవచ్చు, నా మాట వినాలి, నా వారికి రావాలని చెప్పి ఏదైనా వినొచ్చు. దాంట్లో భార్యాభర్తల మధ్యన పుల్లలు పెట్టి విడదీసిన వాళ్ళు, ఆ తల్లిదండ్రుల మధ్యన పుల్లలు పెట్టి విడదీసిన వారు, మన సంపాదనని మనకి ఆదాయ వనరుల్ని గండి కొట్టిన వారు, వీరంతా కూడా మనకి శత్రువులతో సమానం. వారికి మనం పర్సనల్ విషయాలు ఏది చెప్పకూడదు. ఇంకా మన మీద అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మన మీద ఏదో జరుగుతుందని అర్థం. జరిగింది హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటిది, అష్టదిబ్బం లాంటిది జరిగింది అనుకోండి, మనం ఎన్ని చేసినా ముందుకెళ్ళలేము. జాతకంలో అవన్నీ కూడా కనపడవు, నక్షత్ర పరంగా అవి ఉండవు, గోచర పరంగా ఉండదు, దశాంతదశలో అవి కనపడవు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక మనకి ఏదో జరుగుతుంది, అష్టదిబ్బందం అవుతుంది, ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, అంతా కూడా ఆ కోపము, చిరాకు, చికాకు, ఓ దగ్గర కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి ఎవరికైనా సరే సందేశం వస్తే కనుక ఖచ్చితంగా మనం దాని తగ్గట్టుగా ముందుకు రావాలి. ఏదైనా గురువు ఉంటే గురువు గారికి చూపించుకుంటేనే అదంతా కూడా తీరిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. దాంతోపాటు ఏంటంటే కనుక ఇక గురువు గారు మరి ఇన్ని చెప్పారు, మరి వీటన్నిటికీ మేము ఈ దగ్గర రాలేకపోతున్నాము, మరి ఏదో ఒకటి చేయాలి, మేము కూడా ముందుకు వెళ్ళాలి, ఇంత వయసు వచ్చింది, ఏ కార్యక్రమం జరపలేకపోతున్నాం, నరదిష్టి నరఘోష వల్లే కాకుండా, పితృదోషాల వల్ల కాకుండా అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు అనుకున్న వారికి మన వద్దకు వస్తే వారికి ఏదైనా పరిష్కార మార్గం చూపించవచ్చు. ఒకవేళ రాలేని పక్షాన, కుదరలేని పక్షాన వారికి కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఇది ఉంటుందండి. ఇది యంత్రం ఉంటుంది, శక్తి యంత్రం ఉంటుంది. నాగపడిగలు, నాగదోషము, కాలసర్పదోషము, ఎవరైనా ఇంట్లో పాములు ఇబ్బంది పెట్టడం, పుట్టలు తోమటం లాంటివి, అమ్మవారికి కళ్యాణం చేయించి కట్లు పడటం లాంటి, ఇంట్లో శుభకార్యాలు ఏదో అవ్వట్లేదు, ఎంత వయసు వచ్చినా ముందుకెళ్ళట్లేదు మేము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వీటిని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి. ఇది 109 రోజులు పూజించుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తాము. ఇది ఇంట్లో పెట్టుకుని పూజించుకునే దానికి యంత్రం ఉంటుందన్నమాట. యంత్రంలో శివ భగవానుడు ఉంటాడు, అందులో గణపతి ఉంటాడు, అన్ని రకాలు ఉంటుంది అనమాట. ఈ యంత్రం ఒకటి వారికి బాగా పనిచేస్తుంది. దానితో పాటు ఒక ఒత్తి, వారి సమస్య ఏముందో ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించేటువంటిదిగా ఒక ఒత్తి, ఈ ఒత్తి ఉంటుందేమో, ఇది కోర్సు ఉంటుంది. వారికి ఎన్ని రకాల గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, మానవాళి అంటే మానవ గ్రహాలు చేసేటువంటి చెడు క్రియలను కూడా బయటపడేసేటువంటి ఒత్తులు అనమాట. ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇంకా పోతే కామన్గా అందరికీ సమానత్వంగా చూసేటువంటిది శక్తి యంత్రము, లక్ష్మీ యంత్రము, అన్నీ వేసినటువంటి యంత్రాలు. ఇది 9 రకాల నవగ్రహాల యంత్రాలు వేసినటువంటి యంత్రము. ఇది లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి యంత్రం అనమాట. ఎలాంటి వారు కూడా ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి యంత్రం ఇది హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ యంత్రాన్ని మనము ప్రజలకి వాళ్ళ శ్రేయస్సు కోరేసి అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలని చెప్పేసి అనే సదుద్దేశంతో ఇది నేను పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంతో ఇస్తున్నాను. కేవలం మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుసుము మాత్రమే తీసుకొని ఈ యంత్రం మాత్రం వారికి ఉచితంగా ఇస్తున్నాను. ఇది మన దగ్గర అయితే మామూలుగా చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటిది నేనేం తీసుకోకుండా ప్రజలందరూ బాగుండాలని ఒక సంకల్పంతో ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించి, కులము మతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా యంత్రాన్ని శ్రేయస్సు చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక వృషభ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ బిస్కెట్ కలర్, గోధుమ కలర్, అందులో చాక్లెట్ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ మాసం మొత్తం వీరికి గురువారం, శుక్రవారం చాలా అద్భుతంగా ఉంటాయి. వీరికి కలిసి వచ్చిన నెంబర్ కూడా వీరికి 6, 9 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. 1వ నెంబర్ కూడా వీరికి బాగుంటుంది. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 1వ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకొని ముందడుగు వేసుకొని అందరికి ముందుకెళ్ళవచ్చు. అలానే దత్తాత్రేయ స్వామికైనా లేకపోతే ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేక అర్చన చేసుకోవచ్చు. అలానే రాములవారి ఆలయంలో వీరు పెసలు, పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసల్ని గుడాలుగా చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. వినాయకుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. అలానే ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జించి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? మే మాసంలో ఈ గ్రహాల యొక్క గోచార స్థితిని చూస్తే వృషభ రాశి వారికి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము, రోహిణి, అట్లాగే మృగశిర ఈ నక్షత్ర జాతకులకి గ్రహాలు దాదాపుగా మనకి మాసగోచారంలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఎక్కువగా యాక్టివేషన్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ సూర్య భగవానుడు ఈ వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఈ మే 14 వరకు ఉంటారు. అట్లాగే మే 15 నుంచి కూడా చివరి వరకు కూడా మే ఎండింగ్ వరకు 31 వరకు సొంత జన్మరాశిలో ఉంటారు. దీనివలన వీరికి ఆరోగ్యపరంగా కొంచెం స్ట్రగుల్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే
విద్యార్థులకైతే కనుక విద్య యందు కొంచెం ఆటంకాలు ఎదురవటం, తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవటం వలన అది కూడా ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల మొత్తంలో కూడా. అలాగే వాహనాల మీద ప్రయాణం చేసే అది విద్యార్థులు కావచ్చు, మామూలుగా ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి మే 15 వరకు కూడా. వాహనం నడిపించేటప్పుడు ఎందుకంటే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందమ్మా దాంట్లో ఉన్న నక్షత్రానుసారం. మే 15 తర్వాత వీరికి కాస్త వారికి ఉన్నటువంటి పిత్రార్జితానికి సంబంధించిన ఆస్తులు ఏదైనా రావడానికి వీరు కొంచెం ప్రయత్నపూర్వకంగా కష్టపడటము, అవతల వ్యక్తులతో ఎవరితో అయినా మాట్లాడటము, అంటే వీరికి ఉన్నటువంటి ఆస్తులు కానీ గృహాలు కానీ వీటికి సంబంధితం ఏదైనా ఉంటే కనుక వాటి యందు అవతల వ్యక్తులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి క్యాష్ రిలేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి మే 15 తర్వాత. అంటే సూర్య భగవానుడు కొంచెం ఆరోగ్యపరంగా నేత్రపరంగా కూడా సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మే 15 వరకు కూడా శుక్రుడు జన్మరాశిలో ఉండడం ద్వారా ఆయన చక్కటి అనుబంధమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అంటే ఒక గ్రహం ఒక రకమైనటువంటి పోర్ట్ఫోలియో కలిగి ఉంటుందమ్మా. ఇంకో గ్రహం ఎందుకంటే స్వక్షేత్రము వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే మే 15 వరకు కూడా చాలా విశేషమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి వీరు పోటీ పడేటటువంటి కొంతమంది విద్యార్థుల పరీక్షల్లో అమితమైనటువంటి జ్ఞానశక్తిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మరి సూర్యుడు బాలేదు కదండి విద్యార్థులకి కష్టం అన్నారు కదా అంటే ఒకటే, మనకి ప్రతి రోగానికి మందు ఉంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సూర్యుడు బాగాలేనప్పుడు ఏం చేయాలమ్మా? వీరి జాతకంలో సూర్యుడు బాల విద్యార్థులకు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానివ్వండి, లేకపోతే ఈ భూ సంబంధిత గృహ సంబంధిత కట్టడాలు కట్టేటటువంటి వారికి కానివ్వండి, వాహన విక్రయదారులకు కానివ్వండి, వీళ్ళు ఏం చేయాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరింపజేసుకొని సూర్య హోమం చేసుకోవడం చాలా విశేషం. ఈ నెల రోజుల్లో ఒక్కసారైనా చేసుకోవాలి. దానివల్ల ఆరోగ్యము, తండ్రి వల్ల కలిగేటటువంటి కష్ట నష్టాలు, తండ్రికి కలిగేటటువంటి సమస్యలు, కుటుంబంలో వీరికి కలిగేటటువంటి కొన్ని ఆపత్కర ఇబ్బందులు, నేత్ర దోషాలు, అట్లాగే ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులు కానివ్వండి లేకపోతే విడిగా ఉద్యోగస్తులు, వీరికి కలిగేటటువంటి కొన్ని బాధలు తొలగిపోతాయి. అంటే వారికన్నా బాధలు అంటే వారికన్నా పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా, వారి వలన వీరికి మాట పడేటటువంటి అవకాశాలు కలుగుతాయి మే 15 తర్వాత. అలాంటి వాటిని తట్టుకోవాలంటే సూర్యుడికి సంబంధించి శాంతి చేసుకోవాలి. లేదా వీరైనా సరే రోజు నిత్యము లేచి అన్నిటికీ కూడా సూర్యుడు అన్నిటికీ కారకుడేనమ్మా. విద్య, వివాహం, ఉద్యోగం, సంతానము, కళ్యాణం అన్నిటికీ ఆయనే కారకుడు కాబట్టి సూర్య నమస్కారాలు రోజు 12 చేయాలి. ఆదిత్య హృదయం చదవాలి. అప్పుడు ఏంటి, సూర్యుడు ఆనందపడతాడు, సూర్యుడిచ్చే పాపపు రిజల్ట్స్ తగ్గుతాయి. ఆ విధంగా సూర్యుడు చేశాడు. శుక్రుడు అయితే బ్రహ్మాండం. ఈ రాశ్యాధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు మే 15 వరకు తన యొక్క స్వక్షేత్రంలో ఉండి ఏదైతే వీరు తలుచుకుంటారో కార్యక్రమాల యందు, అది విద్య కావచ్చు లేకపోతే ఏదైనా వాహనపరమైనటువంటి విక్రయాలు అమ్మి డబ్బు చేసుకుని మళ్ళీ కొత్తది కొనాలనుకుంటూ ఉంటారు, కొంతమంది ఇల్లులు అమ్మి మళ్ళీ కొత్తది కొనాలనుకుంటారు, ఇట్లా ఏదైనా సరే. అట్లాగే తల్లి గారి యొక్క ఆరోగ్యం గురించి చింతించేటటువంటి వారికి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది శుక్రుడు ఆ జన్మరాశిలో ఉండటం వలన. వాళ్ళు అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకో విషయం ఉంటుందమ్మా, అది చివరికి చెప్తాను. అంటే మనకి వివాహం కానటువంటి పురుషులకి సంబంధించి వివాహ యోగం కలగటానికి ఏ రకమైనటువంటి పూజ చేస్తున్నాను ఈ జూన్ మాసంలో అనేది చెప్తాను, అది చివరికి మనం చర్చించుకుందాము. అయితే వృషభ రాశి వారికి శుక్రుడు మే తర్వాత 15 తర్వాత చివరి వరకు కూడా ఆయన ద్వితీయంలో ఉంటాడు. విశేషమైనటువంటి ధన సంపద, బంధువుల నుంచి ధన సహకారం, లేకపోతే అంతకుముందు ఈయన ఎవరికైనా బంధువులకి ధనాన్ని సహకారంగా ఇచ్చి ఉంటారు అనుకోండి, వారి నుంచి వీరికి చక్కగా డబ్బు రావటం. అట్లాగే ఎవరైనా సరే ఈ మే 15 తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్రాత పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ చాలా అందంగా మాట్లాడటం, ఆకర్షణీయంగా మాట్లాడటం, దాని ద్వారా వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకి ఏదమ్మా అంటే ఉద్యోగమే కదా, ఆ ఉద్యోగానికి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే వృషభ రాశి వారికి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ కారకుడు కూడా ఈయనే, కుటుంబ స్థానంలోనే శుక్రుడు. ప్లస్ ఆయన ఈ నెల రోజులు బాగున్నాడు కాబట్టి అమ్మా చాలా విశేషంగా ఉన్నాడని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి మరి బుధుడు కారకుడు అవుతాడు ప్రజెంట్. మరి ఆ బుధుడు దాదాపుగా మేషరాశిలో ఆయన ఈ నెల 14 వరకు ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు.
మే 14 తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి బుధుడి యొక్క అనుకూలత సరిగ్గా లేదు. మాట జారటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంటే మూర్ఖత్వము. ఎందుకంటే కుజుడితో కలిసి ఉంటాడమ్మా. మే 10వ తారీఖు వరకు కూడా కుజుడు బుధుడు కలిసే ఉంటారు. దానివల్ల ఏంటంటే వీరు మాట్లాడే మాట వలన అవతలి వ్యక్తులు బాధపడటం, దానివలన కొంతమంది వ్యాపారస్తులకి అయితే నష్టం కలగటం, అట్లాగే సంతానపరమైనటువంటి కొంత దుర్భాషల వలన వృషభ రాశి వారు కొంతమంది బాధ చెందటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కాస్త దురదలు, కురుపులు, అట్లాగే ఏదైనా సరే పాద సంబంధిత ఎలర్జీసు, శిరో సంబంధితమైనటువంటి కొన్ని నర్వస్ ప్రాబ్లమ్స్, ఉష్ణ సంబంధితమైనటువంటి రోగాలు ఇలాంటివి రావడానికి కారణం దేనికంటే కుజబుధులు ఇద్దరు కూడా పరిపూర్ణ విరోధులు కాబట్టి వాళ్ళిద్దరు 12వ స్థానంలో ఉండకూడదు. కాబట్టి ఆ ఇద్దరికి సంబంధించి మే 14 లోపల వారిద్దరికి సంబంధించిన కందులు దానము, పెసళ్ళు దానం చేసుకుంటే కాస్త రిలాక్సేషన్, ఉపశమనం కలుగుతుంది. ఆ గ్రహాలు ఇచ్చే ఆ 2 ఫలితాలని కొంచెం బ్రేక్స్ చేసుకునే పరిస్థితి కలుగుతుంది. గురుగారు, మరి పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? లేదమ్మా, మే 10వ తారీఖు నుంచి ఈ కుజ భగవానుడు అప్పటి వరకు బాగానే ఉంటాడు. మే 10 నుంచి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఈ వృషభ రాశి వారికి ఈ పెట్టుబడుల స్థానంలోకి వస్తున్నాడు. అది అంత మంచిది కాదు. అంటే అవతల వాడి ద్వారా కాస్త ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే వ్యాపారంలో మరి భాగస్వాములు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అప్పటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే, ఫ్రెండ్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు వెనక్కి వచ్చేయడంతో 4 స్తంభాల్లో ఒక స్తంభం లేకపోతే ఏమవుతుందమ్మా, వ్యవహారం చెడిపోతుంది. దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకని ఏదన్నా పెట్టుకుంటే మే 10 లోపలే వీళ్ళు ఆ 10 రోజుల్లోనే మాట్లాడుకొని వ్యాపారానికి సంబంధించినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాలు కానీ అవి చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది వృషభ రాశి వారికి. మే 10 తర్వాత మాత్రము వీరు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సొంత ఇంట్లో ఉన్నా కూడా కాస్త వ్యాపార పరంగా ఇబ్బందులు, భాగస్వాముల మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అంతే, చాలా సమస్యలు వస్తాయి. ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి కుజగ్రహ ప్రభావం ఏం చేస్తుందంటే 12లో కుజుడు ఉంటే కుజదోషం వస్తుంది. జన్మజాతకాల్లో ఎట్లయితే ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జన్మ లగ్నం నుంచి ఉన్నటువంటి కుజదోషము పూర్తిగా లైఫ్ లాంగ్ దాని యొక్క ఎఫెక్షన్ ఉంటుంది. మరి చంద్రుడి నుంచి కూడా చూస్తారమ్మా జన్మజాతకంలో కుజదోషాన్ని. మరి ఇప్పుడు జన్మరాశి అంటే ఏంటి? అదే కదా, జన్మరాశి చంద్రుడు ఉన్న స్థానానికి 12వ రాశిలో కుజుడు ఉన్నాడు. దానివల్ల కుజదోషం ఆవహించి దాదాపు 45 రోజులు ఇబ్బందులు పడతారు. ఇందాక అందుకని చెప్పా, వివాహపరమైనటువంటి విషయాల యందు జూన్ 2వ తారీఖున నేను కొంతమంది పురుషులకి కుజదోషం కానివ్వండి, రాహుకేతువుల దోషం వలన సర్పదోషాలు, పితృదోషాలు, స్త్రీ దోషాలు, శుక్రదోషాలని చాలా ఉంటాయమ్మా జన్మ జాతకాలలో చూస్తే. దానివల్ల ఏంటంటే 28 దాటిన తర్వాత నుంచి 40 ఏళ్ల వరకు పెళ్లి కాని వాళ్ళు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు. ఉద్యోగాలు ఉంటాయి, ధనం ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది, ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వివాహాలు మాత్రం కావట్లేదు. దానికి కారణం వారి జన్మజాతకం చాలా వరకు పాజిటివ్ అయితే ఇప్పుడున్న కాలం మారినటువంటి పరిస్థితి ప్రకారం స్త్రీ ఆకర్షణ, అంటే స్త్రీ వీరి ఆకర్షణ కాదు, స్త్రీలే ఇష్టపడట్లేదు వివాహం చేసుకోవడానికి. కాబట్టి ఎటువంటి సమస్యలనైనా సరే ఒక ఒడ్డుకు తీసుకొచ్చేటటువంటి శక్తి నేను ఆచరించేటటువంటి జూన్ 2వ తారీఖున ముఖ్యంగా పురుషుల కోసమేనమ్మా. వివాహం కానటువంటి వారికి ఈ హైదరాబాద్లో మంగళవారము మూలా నక్షత్రము రోజున కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆశ్లేష, మూల, విశాఖ, అట్లాగే అశ్విని, రేవతి, ఇట్లా కొన్ని దోషభూయుక్తమైనటువంటి నక్షత్రాల వారు. అట్లాగే జాతకంలో ఎన్ని దోషాలున్నా ఏ రాశుల వారికైనా పెళ్లి కాకపోతే ఇప్పుడు నేను చేసే జూన్ 2వ తారీఖున మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణము, అమ్మవారు వల్లి దేవసేన అమ్మవారు మధ్యలో స్వామివారు వారి యొక్క వివాహాన్ని ఆచరించి స్వామివారికి సంబంధించినటువంటి హోమం, కన్యా పాశుపత రుద్రహోమం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలతో కన్యని ఆకర్షించి కన్య మా ఇంటికి రావాలి. కాబట్టి అమ్మవారు పార్వతీదేవి యొక్క మంత్రం ఉంటుంది, చాలా విశేషమైన మంత్రం. ఈ రెండింటిని సంపుటీకరణం చేసి కనుక హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి కూర్చొని చేసే అవకాశము నేను కల్పిస్తున్నాను. దూరంగా ఉండి రాలేని వాళ్ళు కూడా వాళ్ళు నాతో సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. వివాహం అవుతుంది అని చెప్పడానికి నాకు ఎక్కడ సంశయం లేదమ్మా. ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, పెళ్లిళ్ళు కాక 4 ఏళ్ళు బట్టి ఆ పూజలు చేసాము, ఈ పూజలు చేసామని చేస్తే చేయించారు, దానివల్ల ఎక్కడికి పోదమ్మా. పూజలు చేసినటువంటి ఆ యొక్క కర్మ ఫలితం ఎక్కడికి పోదు, మీకు ఎప్పుడూ కూడా బ్యాంకు బ్యాలెన్సే. కాకపోతే అసలే అంటే ఏ రోగానికి ఏ మందు వేస్తే బాగుంటుందో అదే వేయాలి.
జన్మజాతకం చూసేసి మనం అన్నీ చేసేస్తాం. జన్మజాతకంలో ఆ దోషాలు ఈ దోషాలు అన్నీ ఉంటాయి. కానీ వివాహం అంటే వివాహానికి సంబంధించిన దోషం ఏదో ఆ దోషానికి తగ్గ మందే మనం వాడాలి. నాకున్నంతలో మా గురువులు చెప్పింది శాస్త్ర పరిజ్ఞానం రీత్యా, మరి నేను పురోహితుడిని ప్లస్ గురువు గారిని కూడా కాబట్టి ఎవరికైతే వివాహం కావట్లేదో వారు నన్ను సంప్రదిస్తే తప్పకుండా, కొంతమందికి వివాహం అయ్యి విడాకులై రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తారు. వారికి ఓ పట్టాన మొదటి వివాహమే కాక బాధపడుతుంటే రెండో వివాహానికి ఇంకెంత బాధపడతారో ఆలోచించండి. కాబట్టి నమ్మి చేసుకుంటే ఈ జూన్ 2వ తేదీన నేను చేసేటటువంటి హైదరాబాద్లో ఒక ప్రదేశము, అది ఫోన్ చేసిన వాళ్ళకి నేను చెప్తాను. చక్కగా చేసుకుంటే వివాహ విషయంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని కష్టకాలం అనేది చెప్పుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కుజగ్రహ దోషం వలన. అట్లాగే శుక్రుడు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాడమ్మా. ఇలాంటి వాటిల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసుకొని దేవుని నమ్ముకుంటే శుక్రుడి యొక్క స్థానం వలన ఆర్థికంగా లాభము, అట్లాగే వివాహపరంగా కూడా అనుకూలమైనటువంటి చర్చలు జరగటము, చాలా విశేషమైనటువంటి శుక్రబలం ఉంది వృషభ రాశి వారికి. లాభంలో శని ఉన్నాడు, శని యొక్క దృష్టి కూడా వీళ్ళకి పడుతుంది కాబట్టి చక్కటి 10లో మరి రాహు ఉన్నాడు. ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత విషయాలలో కూడా ఒకందుకు పూర్తిగా న్యాయం జరగకపోయినా కాస్త లాభం కలిగేలాగా ఈ రాహు ఇస్తున్నాడు. చతుర్థంలో కేతు ఉన్నాడు వృషభ రాశి వారికి. ఈ నెలలో సొంత నక్షత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి, మరి రవి కూడా బలంగా లేడు, ఈయనున్న స్థానాధిపతి. కాబట్టి విద్యా విషయంలో వీరు కొంచెం మందబుద్ధి లేకుండా, బద్దగించకుండా, ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేయండి, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అవసరమైతే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కొత్త చదువులకి ప్రయత్నం చేసేవాళ్ళు విద్యా గణపతి మూలమంత్ర జపం చేసి మేము అంటే మా పీఠంలో విద్యా గణపతి హోమాలు చేస్తూ ఉంటాం అమ్మా. కాబట్టి ఎవరైనా పర్సనల్గా వాళ్ళ జాతకం చూపిస్తే కూడా వాళ్ళకి కూడా చేసి పెడుతూ ఉంటాం. కాబట్టి మీరు మాత్రము గణపతిని ఆరాధన చేయండి. నిత్యము గణపతికి సంబంధించిన షోడశ నామాలు ఉంటాయి, ఆ నామాలతో గణపతికి అర్చన చేయండి గరికతో. విద్యలో ఆటంకాలు లేకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. మరి గురుగారు, ఈ మాసంలో అన్ని రంగాల వారు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటంటారు? ఏ దైవాన్ని కూడా పూజించవచ్చు అంటారు ఈ మాసంలో? అమ్మ, సుబ్రహ్మణ్య ఆరాధన, అది విద్యార్థులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, గృహపరంగా ల్యాండ్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేకపోతే వాహనపరమైనటువంటి అమ్మకాలు చేసేవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పొలిటీషియన్స్ వీళ్ళు కావచ్చు, లేకపోతే మనకి ఐరన్ లేకపోతే కోళ్ళు ఇలాంటి యాంత్రికపరమైనటువంటి విషయాలకు సంబంధించిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళు ఎవరైనా కావచ్చమ్మా. ఈ యొక్క రవి బలము, కుజబలము, బుధుడు బలమ్మ వృషభ రాశిలో ఈ నెల రోజులు 12లో మేషరాశిలో ఉంటాడు, వృషభ రాశిలో ఉంటాడు. అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి కొంచెం షేర్స్లో పెట్టిన వాళ్ళకి కొంచెం కష్టసాధ్యమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. అంత అనుకూలంగా లేడు. ఎప్పుడో మే 29 తర్వాత ఆయన మిథున సొంత రాశిలోకి వెళ్తాడు. అప్పటిదాకా కొంచెం కఠినత్వంగానే ఉంటుంది. కాబట్టి బుధబలం కూడా లేదు. వీరు ఏది మాట్లాడినా దోషప్రదంగా ఉంటుంది. వీరు ఏది డబ్బు ఖర్చు పెట్టినా కూడా, అంటే పెట్టుబడి పెట్టినా కూడా కొంచెం నష్టం కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి కుజుడికి, రవికి, బుధుడికి ప్లస్ కేతువుకి ఈ 4 గ్రహాలకి జపం ఆచరింపజేసుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవడం మంచిది. లేదా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ధాన్యాలు వారి దగ్గర అష్టోత్తరంతో అర్చన చేయటం విశేషం. ముఖ్యంగా ఇందా నేను చెప్పాను, వివాహపరంగా ఎవరైనా కంపల్సరీ అనుకూలం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయంలో గురుడు ఉన్నాడు, ఆయన జూన్ 2న మారుతున్నాడు, కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి మారుతున్నాడు. కాబట్టి జాతకంలో యోగా లేని వాళ్ళైనా సరే యోగం ఉండి దగ్గరికి వచ్చి వివాహాలు జరక్క క్యాన్సిల్ అయ్యే వాళ్ళు కానీ, అసలు వివాహాలకు ముందుకు రానటువంటి వాళ్ళని ఈ యొక్క యాగం ద్వారా వీరు 45 రోజులు ఈ హోమం చేసుకుని ఆ భస్మాన్ని ధరిస్తూ నేను ఒక రుద్రాక్షని ఇస్తానమ్మ స్వామివారి కళ్యాణం చేశాక, ఆ రుద్రాక్షని 7 రోజులు దానికి పూజ చేస్తాను నేను ప్రత్యేకించి నేనే ఆ కన్యాపాశుపత మంత్రంతో. దాని గనక వాళ్ళు 45 రోజులు ఆ భస్మం పెట్టుకొని ఆ రుద్రాక్షని గనక నేను చెప్పిన మంత్రం స్పెషల్గా ఎవరికి వాళ్ళకే ఉంటుందమ్మా, ఆ మంత్రాన్ని చదువుకుంటే గనక వారికి తప్పకుండా వివాహ సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే మనకి ఒక 15 రోజులు జూన్ 15 వరకే మనకి అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న ప్రయత్నము వారి జీవితంలో మంచి వివాహ సోపానం మెట్టులాగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకోండి. శివపార్వతులకు సంబంధించినటువంటి కన్యాపాశుపత రుద్రహోమం దివ్యాస్త్రము, దీన్ని మించిన అస్త్రాలు 257 మంత్రాలు, 257 పాశుపత అస్త్రాలు ఉన్నాయి మనకి. వాటిల్లో వివాహానికి సంబంధించిన చాలా మంచి అస్త్రం. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధైర్యం చేయగలిగి మనసులో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఈ హోమం చేయటం ద్వారా, ఈ కళ్యాణం చేయటం ద్వారా, చూడటం ద్వారానైనా సరే మంచి జరుగుతుంది అనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి. చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వివాహం, యోగం అనేటటువంటిది మీకు సులభంగా లభిస్తుందని మాత్రం నేను చెప్పచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు.
ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మే నెల వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడ్లు ఏ విధంగా ఉంటుంది? ఆ ఓవరాల్గా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి వ్యాపారం అన్ని విభాగాల్లోనూ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ముందుగా వృషభ రాశి వారికి అమ్మవారి శుభాకాంక్షలు. అయితే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా మరి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాచారము గోచారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఉదయ్ కిరణ్, అదేవిధంగా ఓదేలు, ఇట్లా వా వి ఉ వెంకటేషు, వసంతు, వంశీ, అదేవిధంగా వెంకటలక్ష్మి, వసంత, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా మనము వృషభ రాశి కింద తీసుకునేటువంటి వారు. ఇట్టి వృషభ రాశి వారికి ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి మొట్టమొదటి 15 రోజులు ఎంతో శుభంగా ఉంది. సుమారుగా ఈ మాసం మొత్తము కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఏంటి అంటే కొంచెము స్పీడ్గా ఉండాలి. కొంచెం లేజినెస్ అనేటువంటిది తక్కువ చేసి స్పీడ్గా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి 2018, 19, 20లో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు, ప్రదేశ మార్పులు, ఈ టైంలో ఏర్పడినటువంటి బాధ కలిగించే సందర్భాలు మరలా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మైగ్రేన్ అంటే తలకు సంబంధించింది, నరాలకు సంబంధించింది, బీపీ సమస్యలు, హార్ట్ సంబంధిత సమస్యలు, ఇవి అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి వృషభ రాశి వారికి. మరి రాబోయే రోజులలో సమాజంలో గుర్తింపు ఆలస్యము, పేరు రావడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇతరులు సీరియస్గా లేకపోవడం కావచ్చును. అంటే మీపై దృష్టి తొందరగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిగ్నేచర్ పెడితే మనకు మంచి హోదా వచ్చేది ఉంటే ఆ సిగ్నేచర్ కాస్త లేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఓవరాల్గా ఈ నెల మొత్తము కూడా సూర్యుని యొక్క ఆరాధన చాలా అవసరము వృషభ రాశి వారికి. ఇక్కడ ఏమిటి అంటే మనకు ఓం ఘృని సూర్యాయ నమః, ఓం ఘృని సూర్యాయ నమః, ఈ మంత్రం తప్పకుండా పారాయణం చేసుకోవాలి. సూర్యుడికి తప్పకుండా నీళ్లను సమర్పించాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి. బెల్లం కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకం జరిపించాలి. ఎరుపు రంగు మందార పుష్పాలతో సూర్య భగవాను మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గోధుమలు, ఎరుపు రంగు బట్టలు, అదేవిధంగా వీటిని తప్పకుండా కూడా పేదలకు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండడం ద్వారా సూర్యుని యొక్క మంచి ఫలితం మీకు ఉండడం ద్వారా ఈ నెల మొత్తము కూడా అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి. మరి ఆల్రెడీ 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వ్యవస్థ బాగాలేదు. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వృషభ రాశి వారికి వ్యవస్థ బాగాలేదు. మీపై పుకార్లు కావచ్చును, చెడుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, హాస్పిటల్ వెళ్ళి రావడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరు పనిచేసే చోట వీరి కొలీగ్స్తో వీరికి ఇబ్బందులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో సమస్యలు, కొంత మీకు భూ సమస్యలు కానివ్వండి, ఇలా ఆల్మోస్ట్ చాలా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొనేటువంటి వారు వృషభ రాశి వారు. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఇక మొదలు కాబోతున్నది. ఈ ఆగస్టు నుండి ఎవరిని నమ్మద్దు, ఆగస్టు నుండి ఎవ్వరిని కూడా నమ్మకూడదు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 2024లో వివాహం కాని వారికి వివాహం కానివ్వండి, ఉద్యోగంలో మంచి స్థాయి కానివ్వండి, లేదా సొంత ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, ఇలాంటిది ఎంతో ఒక అద్భుతమైనటువంటి బలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నది. మరి రాబోయే రోజులలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు మాత్రము ఏర్పడబోతున్నవి. మరి దీనికి సంబంధించి మే నెలలో
ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఉన్నారో, వృషభ రాశి వారే కాదు ఎవరైనా కూడా ఈ మే నెలలో మనకు ఒక అద్భుతమైనటువంటిది ఏమిటంటే అధిక జ్యేష్ఠ మాసం రాబోతూ ఉన్నది. 17వ తారీఖు నుండి మనకు అధిక జ్యేష్ఠ మాసం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది. ఈ అధికస్య అధిక ఫలం అన్నట్టుగా అధిక మాసంలో చేసుకునేటువంటి దాన ధర్మాలు కానివ్వండి, అధిక మాసంలో చేసుకునేటువంటి పూజలు, అర్చనలు, హోమాలు కానివ్వండి, ఇది ఎవరికైనా కూడా వారి అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, అదేవిధంగా భార్యాభర్తలలో ఉండేటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. కొంతమేర వృషభ రాశి వారికి పర్సనల్గా ఇంకేమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నా, నరఘోష నరదృష్టి సంబంధించింది ఉన్నా కూడా దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క అధిక మాసంలో చేసుకుంటే. మరొక అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే భద్రకాళి ఏకాదశి మనకు 13వ తారీఖు రాబోతున్నది. ఈ 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి రోజు నాడు ఎరుపు రంగు అక్షింతలు చక్కగా ఒక నిమ్మకాయతో అమ్మవారికి ధ్యానం చేసుకోవాలి. ఓం హ్రీం భద్రకాళ్యై నమః, ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. దగ్గరలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలి. వరంగల్లో కానీ హనుమకొండలో కానీ ఉండేటువంటి వారు తప్పకుండా కూడా భద్రకాళి టెంపుల్కు వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారికి అన్నదానము అన్నా కానివ్వండి, లేదా మనకు ఏమైనా పేదవారికి కొంత ఏమైనా దానం చేసినా కూడా ఎంతో మురిసిపోతుంది అమ్మవారు. మిరపకాయలు అదేవిధంగా నిమ్మకాయను రెండు కూడా కలిపి చక్కగా కూడా ఒక ముడి వేసి, ఏదైనా త్రాడుకు కానీ లేదా దేనికైనా ముడి వేసి దీనిని కనుక మనము లైక్ ఇంటి ముందు వేలాడదీసినట్టయితే ఈ రోజు నాడు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు మీ లగ్నాధిపతి మీ ఇంట్లోకి రాబోతున్నాడు గత 1 year తర్వాత సుమారుగా కూడా. మరి దీనివల్ల కొంత ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడం కావచ్చును, కార్లు కొనడం కానివ్వండి, మొబైల్స్ కొనడం కానివ్వండి, 2 wheelers కొనడం కానివ్వండి, ఇలాంటివి కొన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరికి 2వ భావంలోకి గురువు అదేవిధంగా శుక్రుడు కూడా వస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత. ఆఫ్టర్ 17వ తారీఖు తర్వాత ఎవరైతే మనకు 17వ తారీఖు తర్వాత అంటే సుమారుగా కూడా ఈ మే నెలలో 17వ తారీఖు నుండి 13 రోజులు, 17 నుండి 18, 19, 20 ఇట్లా 30-31 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఈ టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పనికిరావు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారో, కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారో వారి వల్ల పెద్ద ఎత్తున మీ పేరు ప్రఖ్యాతలు నాశనం కావచ్చును. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలలో కొంత భయంగా ఉంటుంది. ఈ యొక్క మే నెలలో వృషభ రాశి వారికి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నాం గట్టివి అంటే భయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడడం కానీ ఇతరులను అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నెలలో. అదేవిధంగా లీడర్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంత తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది వీరు పనిచేసే చోట. వీళ్ళకి వాల్యూ ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి కొంత ఎవరైనా ప్రయత్నంలో ఉంటే రావడానికి ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంత ప్రమోషన్స్ ఏమైనా ఉన్న ఆలస్యంగా ఉండేది. బాస్తో కొంత మనస్పర్ధలు కానీ సమస్యలు కానీ ఉండే పరిస్థితి ఉంది. కష్టానికి సరైనటువంటి గుర్తింపు అనేటువంటిది రాదు. అదేవిధంగా కొంత తండ్రితో గొడవలు కానీ తండ్రితో కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానివ్వండి, తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం కావచ్చును. అదేవిధంగా
కొంత తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారికి ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు అంటే కంటికి సంబంధించినవి వచ్చే పరిస్థితి ఉంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు హ్యాపీగా ఉండండి. లేనిపోనివి అన్ని ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఎందుకంటే గడిచిన రోజులు ఎప్పుడూ మనవి కాదు, గడుస్తున్న రోజులు మనవి కాదు. తప్పకుండా చేంజెస్ అనేటువంటి వస్తాయి. సో వ్యక్తిగతంగా ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ, లేదా ఉగాది పంచాంగంలో చిటికేసి చెప్పారు ఒకరు బాగుంది అని, లేదా ఎక్సలెంట్ గా ఉందని చెప్పినా కూడా నేను డబల్ ట్రిపుల్ ఛాలెంజ్ ఇచ్చి నేను మరీ చెప్తాను. నేను ఆల్మోస్ట్ వృషభ రాశి వారికి బాగా లేదు. నా కోరిక కాదు, మీకు బాగాలేదు చెప్పడం నాకెందుకు ఇష్టం. బాగుంది, మిథున రాశి వారికి బాగుందనే కదా చెప్తున్నాము. ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా బాగుంది. కానీ మిథున రాశి వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది, ఇది సత్యం. మరి ఎప్పుడు ఏమిటి మిథున రాశి దానిలో చూద్దాం. కనుక తప్పకుండా వ్యక్తిగత చాట్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. నడిచే దశలు, అంతర్దశలు, శని రాహువులో, కుజ రాహువులో, కేతువు నీచలో ఉండేటువంటి దశలు నడిస్తే ఏం లేదు చేసేది. అప్పులు అవుతూనే ఉంటవి. 6వ స్థానంలో చంద్రుడు ఉంటే, 9వ స్థానంలోనో 8వ స్థానంలోనో చంద్రుడు ఉంటే నిల్వధనం ఖర్చు అయిపోతుంది. భార్యపై అనుమానాలు వస్తాయి. విపరీతంగా అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పలేం 1, 2 అని. సో తప్పకుండా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చెక్ చేసుకోండి. 100కు 200% చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మళ్ళీ 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 చెప్తున్నా. ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్, ఇది బాగా గుర్తుంచుకోండి. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా అట్లా ముద్ర కొడతారో వన్స్ నన్ను కలవండి, కలిసిన తర్వాతనే ఉంటుంది. మీకు ఉన్నదినట్టుగానే చెప్తున్నా. మీకేమో నేను అద్భుతాలు ఇస్తా అని కానీ లైక్ ఇంకేదో వద్దు. నన్ను కలిసిన తర్వాత వితిన్ 3 months మీకు మార్పు అనేది ఇంతనన్నా కనబడుతుంది. చాలిది. మీకు నేను బంగారం, కుర్చీ పట్టుకుంటే బంగారం, ఫోన్ పట్టుకుంటే బంగారం నేనేం చేస్తాను నేను చెప్పట్లేదు. మీ జాతకంనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, జరుగుతుంది, జరగబోతూ ఉన్నది, దీనికి అడ్డుకట్టట్లేద్దాం. ఈ నీటి ప్రవాహాన్ని ఆపుదాం, ఈ సమస్య అనేటువంటి ప్రవాహాన్ని ఇట్లా ఆపుదాం, దీన్ని ఆపి దీన్ని డైవర్ట్ చేద్దాం. అట్లా మనము డిస్కస్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఎలా ఉంటుందో. ధన్యవాదాలు. మహాదేవ్.